ఫస్ట్ 3 days ఆఫ్ ఫీవర్లో అబ్జర్వ్ చేస్తాం పేషెంట్ని. ఓన్లీ డోలో 650 అదే పారాసెటమాల్ సంబంధించిన మందులు ఇవ్వటం. సో దాని తర్వాత పరీక్షలు చేయటం. ఫస్ట్ 3 రోజులు ఏం పరీక్షలు చేసినా కూడా ఆల్మోస్ట్ నార్మల్గా రావచ్చు. సో అందుకని ఫస్ట్ 3 రోజులు యాంటీబయాటిక్ ఇవ్వటం కానీ రక్త పరీక్షలు చేయటం కానీ అంత సజెస్టబుల్ కాదు. బట్ ఈ కాలాల్లో వైరల్ ఫీవర్తో పాటు ఈ వాన సీజన్ మాన్సూన్స్ అయిపోయిన తర్వాత వర్షాలు పడిన తర్వాత డెంగ్యూ ఫీవర్లో ఎక్కువ చూస్తున్నాం. డెంగ్యూ ఫీవర్లో ప్రత్యేక లక్షణం ఏంటంటే ఫస్ట్ 5 days ఫీవర్ ఉంటుంది. ఆ టైంలో కాంప్లికేషన్స్ పెద్దరావు. 5వ రోజు నుంచి జ్వరం తగ్గడం మొదలు పెడుతుంది. అప్పటికి ఏమనిపిస్తుంది, పేషెంట్ ఇంట్లో వాళ్ళందరికీ హ్యాపీ అనిపిస్తుంది. బట్ కాంప్లికేషన్స్ మొదలయ్యేది అప్పుడే. డాక్టర్గా నేను అప్పుడే భయపడటం మొదలు పెడతాను. జ్వరం ఎప్పుడు తగ్గిందంటారు 5వ రోజు నుంచి మాకు భయం మొదలవుతుంది. ఎందుకంటే కాంప్లికేషన్స్ మొదలయ్యేది డెంగ్యూలో 5వ రోజు నుంచి మొదలవుతుంది. ఏమవుతుందంటే ప్లేటెట్ డౌన్ అవటం కానీ, దాని తర్వాత బీపీ డౌన్ అవటం కానీ, దాని తర్వాత పొట్టలో నీరు చేయటం కానీ, ఊపిరితిత్తులో నీరు చేయటం కానీ, గుండెపైన ఎఫెక్ట్ పడటం కానీ, ఈ లక్షణాలను కూడా 5వ రోజు నుంచి మొదలవుతుంది. సో అందుకని 5వ రోజు నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 9వ రోజు వరకు అంటే 9-10 రోజు వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్లేటెట్ డౌన్ అవ్వకుండా, బీపీ డౌన్ అవ్వకుండా సెలైన్స్ ఇవ్వటం, ఇవన్నీ జాగ్రత్తగా చూడటం, అది ఒక రకం. సో ఇంకొకటి ఇండియాలో మోర్గా మనం చాలా ఎక్కువగా చూసేది ఏమైనా జ్వరం ఉందంటే మలేరియా. సో ఈ మలేరియా దోమకాటు వల్ల వస్తుంది. ఇది కూడా డెంగ్యూ కూడా దోమకాటు వల్ల వస్తుంది, మలేరియా దోమకాటు వల్ల వస్తుంది. సో ఈ మలేరియాను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఈ మలేరియా బ్రెయిన్ కొట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాన్ని సెరిబ్రల్ మలేరియా అంటాం. అది చాలా కాంప్లికేటెడ్ ఫామ్లో ఉంటుంది. అలాంటి వాటన్నిటి కూడా జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకో రకమైన ఫీవర్లు రొటీన్గా వచ్చేటి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటి, దాని తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటి చూసుకోవాలి. ఇంకొక కండిషన్ ఏంటంటే నిమోనియా. రెగ్యులర్గా మనం చూస్తే లంగ్ ఇన్ఫెక్షన్లో కూడా ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్స్ వస్తుంది. చలి, వణుకు ఇలాంటివన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏ ఫీవర్ ఎలాంటిది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, పేషెంట్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత కారణం ఏంటి, ఈ జ్వరం రావడానికి కారణం ఏంటి, దానికి ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి జ్వరాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేము, అటని చెప్పి ప్రతి జ్వరాన్ని సీరియస్గా కూడా తీసుకోలేము.